రాజు గారు ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో పాలక్ బటర్ కార్న్ చేయబోతున్నారు. అవునండి. సో ఈ కార్న్ లో పాలక్ కాంబినేషన్ అనేది కొత్తగా ఉందండి. అంటే ఇది కొంచెం మనం స్నాక్ లా తీసుకుంటున్నారు. yes అండి. సో బాగుంటుంది. అంటే కార్న్ కొంచెం ఈ పాలక్ పాలకూర ఫ్లేవర్ కొంచెం తగులుతూ అంటే అలా కోటింగ్ లా వచ్చి చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ చూసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ట్రై చేస్తూ ఉంటారు అనుకుంటా నాకు తెలిసి Yes. కొత్తగా. ఓకే, మరి పాలక్ బటర్ కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలక్ బటర్ కార్న్ కి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ అరకప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూను. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. పాలక్ బటర్ కార్న్. సో పాలక్ అండ్ కార్న్ కాంబినేషన్ లో మనం గ్రేవీ కర్రీస్ ఇలాంటి డిషెస్ అన్ని చేస్తూ ఉంటాం సో కదా. ఇందులో మీరు స్నాక్ ఐటమ్ చేస్తున్నాను నేను. సో ముందుగా వెన్న. ఓకే, సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం. ఓన్లీ అల్లం మాత్రం వేస్తున్నారా? వెల్లుల్లి వేయట్లేదండి? అల్లం ఒకటి సరిపోతుంది. అంటే స్నాక్ ఐటమ్ కదా. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు స్నాక్ ఐటమ్స్ లో మనం వెల్లుల్లి వేసుకుంటే బాగోదా అండి? బాగుంటుంది అండి. కొన్ని రకాల సలాడ్స్ కొన్నిటికి బాగుంటాయి, కొన్నిటికి బాగో. అవును. పచ్చిమిరపకాయలు. ఓకే, సో కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం కొంచెం స్నాక్ లా తీసుకుంటున్నాం కదా. ఓకే, సో మామూలుగా అదే మనం కర్రీ అయితే బ్రౌన్ అయ్యేంత వరకు మనం అలా వేయించుకుంటాం. సో ఇది కార్న్ అండ్ ఆనియన్ బాగుంటుందండి? ఆనియన్ వేస్తారు కదా. బాగుంటుంది. సో అంటే ఇక్కడ మనకు పాలకూర బేస్ కూడా వస్తుంది కదా. ఓకే, సో దాంతో ఇది బాగుంటుంది. అందుకే మనం ఇక్కడ అల్లం, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఓకే, సో దీంట్లో పాలకూర పేస్ట్ అండి. ఇది పాలకూర ఉడికించి ఓకే పేస్ట్ లో చేసుకున్నాం. వావ్. సరిపడా ఉప్పు. ఓకే, సో ఇది ఉడికించేటప్పుడు మనం ఉప్పు కానీ తర్వాత అలాంటిది ఏమి యాడ్ చేయలేదు. సో ఇక్కడ మనకు స్వీట్ కార్న్ గింజలు ఎన్ని ఉన్నాయి, సో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కార్న్ కి మీరు పాలక్ తీసుకుంటున్నారు కదా, వేరే ఏమన్నా లీఫీ వెజిటబుల్స్ బాగుంటాయా? ఓన్లీ పాలక్ ఒకటే బాగుంటుందా? కొంచెం మనకు పుల్లగా కావాలనుకుంటే చుక్కకూర కానీ, చుక్కకూర లేదా అంటే చుక్కకూర అండ్ కార్న్. ఓకే, గోంగూర కూడా ఒక పేస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం మనకు దేశీ ఫ్లేవర్, ఇది మనకు కాంటినెంట్ కూడా దాంట్లో కూడా తీసుకోవచ్చు. సో కొంచెం దేశీ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నాం మనం, అంటే అల్లం కానీ ఇలాంటివి. సో అలా మనం కొంచెం మనకు నచ్చినట్టుగా చేసుకోవాలనుకున్నప్పుడు గోంగూరతో కూడా చేసుకోవచ్చు, చుక్కకూరతో కూడా చేసుకోవచ్చు. ఓకే, నార్మల్ గా మెంతికూర ఎక్కువ వాడండి తింటే మంచిది అది అని చెప్పేసి అంటుంటారు కదా, దాంతో అంటే పేస్ట్ లా కాకుండా లైట్ గా ఆ లీవ్స్ లైట్ గా కొంచెం మామూలుగా మనం శనగలు ఉడికించేసి సొండాలా చేసుకుంటాం కదా. సో అలా మనం పోపు వేసేసుకుని, సో దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్తో పాటుగా అలా మెతి కూర మీరు చెప్పినట్టు వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్. ఓకే, సో కార్న్ కూడా ఇంకా మనకు బంగాళదుంప టైప్ దేంట్లో అయినా మింగిల్ అయిపోతుంది, హ్యాపీగా చేసేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు వేగి కొంచెం దగ్గరికి రావాలండి. అవునా? ఓకే, దగ్గరకు వచ్చేస్తుంది కదండి. సో దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే, పాలక్ అండ్ స్వీట్ కార్న్. సో సేమ్ ఇదే ప్రాసెస్ తో మనం పాలక్ అండ్ కార్న్ ప్లేస్ లో మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని. సో అంటే కొంచెం అది వేపుడులా వస్తుంది మనకు, స్నాక్ లా కాకుండా. సో కొంచెం వేపుడులా వస్తుంది. అలా కాకుండా మనకు రాజ్మాతో కానీ, లేదా కాబూలి శనగలతో కానీ, వేరుశనగ పలుకులు ఉడికించేసి నానబెట్టి ఉడికించేసి కానీ, సో అలా తయారు చేసుకోవచ్చు. దాంతో అయితే బాగుంటుంది. ఓకే, సో ఇంకా పన్నీర్ అయితే మనం ఈ కాంబినేషన్ లో చాలా చూసాం కాబట్టి స్నాక్ ఐటమ్. సో కావాలంటే పన్నీర్ కూడా ఇలాగే చేసేసుకోవచ్చు. ఓకే, సో ప్రతి ఒక్క గింజకు బాగా పట్టేసింది. ఎస్, సో అది ఆల్రెడీ ఉడికింది అండ్ నెక్స్ట్ పాలక్ కూడా చాలా చక్కగా నీట్గా దగ్గరకు వచ్చేటంత వరకు ఫ్రై చేస్తారు మీరు. అవునండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, సో అది చూసుకొని మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది కార్న్ అలా చూస్తూ ఉంటే. నార్మల్ గా గ్రేవీ కర్రీస్ లో ఎక్కువ చూస్తూ ఉన్నాం. అవునండి. ఓకే, సో ఇది హ్యాపీగా రోటీకి కూడా పెట్టుకొని తినొచ్చు కదండి, రోటీకి కూడా బాగుంటుంది కదా. తీసుకోవచ్చు. సో దీన్ని ఆఫ్ చేసుకుని కొద్దిగా నిమ్మరసం అండి, అంటే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది.
సో చక్కగా ఇది బటర్ తో చేశారు. బటర్ తో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. బాగుంటుంది. లేదు బటర్ వద్దు అనుకున్న వాళ్ళైతే మనం ఆలివ్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కావాలంటే మనం రోటీస్తో తినొచ్చు, లేకపోతే హ్యాపీగా ఒత్తిని అలా తినేయచ్చు. ఇది హ్యాపీగా మనం ఒక మీల్ లా కూడా తీసేసుకోవచ్చు కదండి కంప్లీట్ గా. సో దీంట్లో పాలక్ స్వీట్ కార్న్ ఉంది, తీసేసుకోవచ్చు అండి ఈవినింగ్ టైమ్స్ లో. సో పై నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో బటర్ అనుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కావాలంటే పై నుంచి కూడా వేసేసుకోవచ్చు. కొంచెం వేసేసుకుంటే ఇది కూడా మెల్ట్ అయిపోయి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, రెడీ. సో పాలక్ బటర్ కార్న్ రెడీ. మరి ఇప్పుడు మా కర్రీ చేసి చూపిస్తారా? ఓకే. వావ్, పెద్ద వంకాయ. నార్మల్ ఈ వంకాయతో పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదండి. పచ్చడి చేసుకుంటారు, తర్వాత భర్త బైగన్ అంటాం కదా, సో అది కూడా చేసుకుంటారు. ఓకే. సో ఇక్కడ నేను పెంగ్విన్ చేస్తున్నాను. పెంగ్విన్. సో కాబట్టి కొంచెం ఇలా బెండ్ ఉన్నది తీసుకున్నాను. ఇదే దాని బీక్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ తోడమ దగ్గర ఇవి తీసేసాను. సో ఇక్కడ బీక్ మనకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో బేస్. సో తర్వాత వింగ్స్ అండి ఇక్కడ. సో రెండు వైపులా. సో కలర్ కూడా మంచి డార్క్ కలర్ తీసుకున్నారు ఇందులో. సో ఒక సైడ్ కొంచెం జిగ్జాగ్ కట్ చేస్తున్నా. ఓకే. సో రెండో వైపు కూడా. ఓకే. కొంచెం ఓపెన్ గా ఉండడానికి ఏదైనా ఒక చిన్న పీస్ ఇలా వీటి వెనకాల పెట్టేస్తే అలా నిలబడిపోతుంది. కొంచెం వాటర్ లో వేసిన తర్వాత మిగతాది అలా స్టిఫ్ అయిపోయి నిలబడిపోతుంది. సో ఇక్కడ కొంచెం వైట్ చేస్తున్నాను, అంటే స్టమక్ పార్ట్ కొంచెం పెంగ్విన్ వైట్ కలర్ లో ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఐస్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. డార్క్ కలర్ ఉంది కదా, కొంచెం అలా వైటిష్ గా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. నేను చెక్క ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమీ అక్కర్లేదు, జస్ట్ ఆ సింగిల్ వంకాయతో అయిపోతుంది. దాంతోనే అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ చిన్నగా రంధ్రం చేసి లవంగం కానీ లేదా మిరియాలు, ఇక్కడ నేను తోక మిరియాలు యూజ్ చేస్తున్నాను. ఓకే. సో పెట్టడానికి ఈజీగా ఉంటుంది. వెనకాల స్టెమ్ కూడా ఉంటుంది. పెంగ్విన్ రెడీ. వావ్, చక్కటి కార్యంతో పాటు పాలక్ బటర్ కార్న్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పాలక్ బటర్ కార్న్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు వేసి వేగాక ఉడికించిన స్వీట్ కార్న్ వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి స్టవ్ ఆపి నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ బటర్ కార్న్ రెడీ.